సింధు గోల్డెన్ డ్రీమ్ గల్లంతైంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో సింధు పోరాడిన లాభం లేకపోయింది. ప్రత్యర్థి అనుభవం సింధు కాస్త తడబడింది. పదే పదే కోర్టు బయటకు షటిల్ను కొట్టి ప్రత్యర్థికి పాయింట్లు ఇచ్చుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇద్దరు పాయింట్ కోసం హోరాహోరీగా పోటీ పడ్డారు. తొలి గేమ్ మొదట్లో కాస్త వెనుకబడ్డట్టు కనిపించిన సింధు తొలి గేమ్ను గెలుచుకుంది. ఆ తర్వాత ప్రత్యర్థి క్యారోలిన్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చివరి వరకు కూడా ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఏ దశలోనూ సింధు అధిగమించకుండా చూసుకుంటూ వచ్చింది. అయితే సింధు స్వయంకృత అపరాధాల వల్ల కొన్ని పాయింట్లు వెనకపడడం, ఆ పాయింట్లను సమం చేయలేకపోవడంతో క్యారోలిన్ బంగారు పథకాన్ని గెలుచుకుంది. రజత పథకం సింధు గెలుచుకుంది. ఒలింపిక్ గోల్డెన్ డ్రీమ్ గల్లంతైనట్లు కనబడుతోంది మనకి. ఒలింపిక్స్ లో సిల్వర్ సాధించిన ఏకైక భారత షట్లర్గా సింధు రికార్డు సృష్టించింది. పోరాడి ఓడింది సింధు. చివరి వరకు కూడా గట్టి పోటీనిచ్చింది. మొదటి ర్యాంకర్, వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్ క్యారోలిన్తో పోరాడి ఓడింది సింధు. చివరి వరకు కూడా పోరాడుతూనే ఉంది. ఒక్కొక్క పాయింట్ కోసం ఎంతో పోరాడింది. అయితే ప్రెషర్ని మనం గమనించవచ్చు. చివరి వరకు కూడా సింధు ముఖంలో ప్రెషర్ స్పష్టంగా కనపడింది. అయితే క్యారోలినా మాత్రం ఏ దశలోనూ ప్రెషర్కి లోన్ కాకుండా, పాయింట్లు కోల్పోయిన సమయంలో కూడా ఏమాత్రం ప్రెషర్కి లోన్ కాకుండా ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో ఆడింది. అయితే సింధు మాత్రం 10వ ర్యాంక్లో ఉంది. 1వ ర్యాంక్లో ఉన్నటువంటి క్యారోలినాతో ఏమాత్రం తగ్గకుండా పోరాడిందని చెప్పాలి సింధు చివరి వరకు కూడా. అయితే సిల్వర్ మెడల్ గెలిచినప్పటికీ కూడా ఒక రికార్డు సృష్టించింది సింధు. మొట్టమొదటి షట్లర్గా, అతి పిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో సిల్వర్ సాధించిన తొలి ఇండియన్ షట్లర్ సింధు. తొలి గేమ్ నుంచి కూడా క్యారోలినా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే మొదటి గేమ్లో చివరి పావు గంట 20 నిమిషాల సమయంలో సింధు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. చివరి వరకు కూడా సింధు ఓడిపోతుందేమో అన్న ఒక భావనలో ఉన్నప్పటికీ కూడా చివరిలో ఆధిపత్యాన్ని కనబరిచి మొదటి సెట్ను గెలిచింది. ఆ తర్వాత 2 సెట్లు కూడా క్యారోలినా గెలిచింది. దీంతో 2-1 తేడాతో క్యారోలినా స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది ఫైనల్స్ లో. అలాగే సిల్వర్ మెడల్ ని సింధు గెలుచుకుంది. అయితే సింధు ఈ సిల్వర్ మెడల్ ని గెలుచుకుని చరిత్ర సృష్టించిందని చెప్పాలి. మొట్టమొదటి షట్లర్గా, ఇండియన్ షట్లర్గా సింధు చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి సింధు ఈరోజు స్వర్ణ పథకాన్ని గెలుచుకుని వస్తోంది. ఫైనల్ హోరాహోరీగా జరిగిందని చెప్పుకోవాలి. మొదటి సెట్ నుంచి కూడా గట్టి పోటీనిచ్చింది. మొదటి స్థానంలో ఉన్నప్పటికీ నుంచి కూడా క్యారోలినా ఏమాత్రం క్యారోలినాకి తగ్గకుండా గట్టి పోటీనిచ్చింది. ఎక్కడా కూడా హోప్స్ చేజార్చుకోకుండా చివరి వరకు కూడా గట్టి పోటీనిచ్చిందని చెప్పుకోవాలి. మొదటి గేమ్ నుంచి కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన క్యారోలినా, కానీ సింధు ఏమాత్రం నీరు గారకుండా చివరి వరకు కూడా ఆడుతూ ఉంది. చివరి వరకు ఒక్కొక్క పాయింట్ కోసం శ్రమించి